మాస్టర్ పేజెస్ని యూజ్ చేసుకొని ఎలా వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో యాడ్ న్యూ ఐటమ్ తీసుకొని ఇప్పుడు మాస్టర్ పేజ్ అనేది తీసుకోండి. మాస్టర్ పేజ్ 2.master అని రావడం జరిగింది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ మాస్టర్ పేజ్ అంటే వేరే మాస్టర్ పేజ్ని బేస్ చేసుకొని ఈ మాస్టర్ పేజ్ క్రియేట్ అవుతుందా అనేది. మరి ఇప్పుడు నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ మాస్టర్ పేజ్ అనమాట. యాడ్. సో ఇది కంటెంట్ ప్లేస్ హోల్డర్. అంటే కంటెంట్ పేజ్లో మీరు ఈ ప్లేస్ హోల్డర్లోనే వర్క్ చేయగలరు. మిగతా ఏరియాస్లో మీరు ఇక్కడ లేబుల్స్ పెట్టుకున్నా, లేదంటే టేబుల్స్ పెట్టా, లేదంటే ఏవి పెట్టినా సరే అవుట్ ఆఫ్ దిస్ కంటెంట్ ప్లేస్ హోల్డర్ డల్గా కనిపిస్తుంది చూడండి. ఈ కంటెంట్ ప్లేస్ హోల్డర్ రిజర్వ్డ్ ఫర్ కంటెంట్ పేజెస్ అనమాట. ఇట్లాంటి కంటెంట్ ప్లేస్ హోల్డర్స్ మీరు ఎన్నైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ ప్లేస్ హోల్డర్ కంట్రోల్ ఉంది. ఆ కంట్రోల్ని యూజ్ చేసుకొని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏరియాస్లో మీకు ఏమి కావాలనేది మాస్టర్ పేజ్లో ఏమేమి ఉండాలనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు త్రూ డిజైన్ ఆర్ త్రూ సోర్స్ అనమాట. మరి ఇక్కడ చూడండి ఏమొచ్చింది, డైరెక్టివ్ మాస్టర్ డైరెక్టివ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా మాస్టర్ పేజ్ 2.master అని రావడం జరిగింది. మరి రిమైనింగ్ అంతా కూడా కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. మీకు ఎక్స్ట్రా స్క్రిప్టింగ్ కానీ ఏదైనా కావాల్సి ఉంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు నేను ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్న ఒక మాస్టర్ పేజ్ని చూపిస్తాను. ఓకే, ఇది నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టి ఉన్న ఒక మాస్టర్ పేజ్. సో ఇక్కడ ఒక టేబుల్ తీసుకోవడం జరిగింది. ఇది టోటల్గా ఒక టేబుల్. ఈ టేబుల్ లోపల ఫస్ట్ రోలో 2 కాలమ్స్ని ఒకే కాలంగా స్పాన్ చేసి 2 కాలమ్స్ని కలిపేసి అక్కడ అడోబ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని ప్లేస్ చేయడం జరిగింది. హెడింగ్ సెక్షన్ లాగా H1 తోటి. తర్వాత 2 కంటెంట్ ప్లేస్ హోల్డర్స్. ఇవి కంటెంట్ పేజ్లో ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో ఉన్న 2 కాలమ్స్ని ఒకటిగా చేసేసాం. మరి థర్డ్ రోలో ఉన్న 2 కాలమ్స్ని ఒకటిగా చేసి ఇక్కడ సంథింగ్ కాపీరైట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది కోడింగ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఫస్ట్ మాస్టర్ డైరెక్టివ్ తోటి మాస్టర్ పేజ్ కోడింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత హెడింగ్ సెషన్లో ఇక్కడ టైటిల్ అడోబ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని ఇచ్చాం. నెక్స్ట్ హెడింగ్ సెషన్ కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఒకటి ప్లేస్ చేయడం జరిగింది. ఈ 2 కాకుండా ఇవి 2 కాకుండా హెడింగ్ సెషన్లో హెడర్ని మీరు మార్చుకునేదానికి అలా కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు యాక్చువల్ బాడీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫామ్ని తీసుకొని ఫామ్ లోపల టేబుల్ని స్టార్ట్ చేసాం. టేబుల్స్ మధ్యలో సెల్స్ ప్యాడింగ్ 3 అని ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బార్డర్ 1 అని పెట్టాం సెల్స్కి. మరి బార్డర్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ ప్యాడింగ్ కూడా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ రోకి టేబుల్లో ఫస్ట్ రో తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ రో వస్తుంది. మరి ఈ టేబుల్ రోలో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సిల్వర్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు సిల్వర్ కలరు బ్యాక్గ్రౌండ్గా ఉంది. మరి కాలమ్ స్పాన్ 2 టేబుల్ డేటాలో ఆ టేబుల్ రో కింద TD తీసుకొని టేబుల్ డేటా స్పాన్ 2 అని ఇచ్చాం. అంటే ఈ 2 కాలమ్స్ కూడా కలిసిపోయాయి. 2 కాలమ్స్ ఒకటిగా కలిసిపోయాయి. తర్వాత టేబుల్ డేటాని క్లోజ్ చేసాం. ఈ మధ్యలో హెడ్డింగ్ లాగా H1 తోటి హెడ్డింగ్ పెట్టాం, అడోబ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని. ఇలా హెడ్డింగ్ అనేది ఫస్ట్ రోలో రావడం జరిగింది.
ఇక్కడ తోటి ఫస్ట్ రో అయిపోయింది. తర్వాత సెకండ్ రో స్టార్ట్ చేసాం. సెకండ్ రోలో 2 కంటెంట్ ప్లేస్ హోల్డర్స్ని పెట్టాం. ఫస్ట్ హోల్డర్ ఫస్ట్ సెల్లో ఉంది, రెండో హోల్డర్ రెండో సెల్లో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు టేబుల్ డేటా స్టార్ట్ చేసి అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్లో ఒక కంటెంట్ హోల్డర్ ప్లేస్ చేసాం. మరి అదే రెండో రోలో ఫస్ట్ సెల్లో ఒక కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఉంచాం. అట్లానే రెండో సెల్లో అంటే రెండో రోలో రెండో సెల్లో ఇంకొక కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఉంచాం. కంటెంట్ పేజ్లో మీరు వర్క్ చేసుకునేదానికి. ఇక్కడితోటి రెండో రో క్లోజ్ అయిపోయింది. మూడో రోలో మళ్ళీ కాలమ్ స్పాన్ 2 అని ఇచ్చి 2 కాలమ్స్ని కలిపేసి ఈ మెసేజ్ని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ రో కూడా క్లోజ్ చేసి టేబుల్ని ఫినిష్ చేసాం. ఇది ఫైనల్ రోలో వచ్చిన మెసేజ్. రెండు కాలమ్స్ కలిపేసాం అనమాట కాలమ్ స్పాన్ ద్వారా. ఓకే, ఎనీవే మాస్టర్ పేజ్ డాట్ మాస్టర్ అనేది మనకి క్రియేట్ కావడం జరిగింది. మరి ఈ మాస్టర్ పేజ్ని యూజ్ చేసుకొని మనం ఒక కంటెంట్ పేజ్ని క్రియేట్ చేయాలి అంటే సో ఇప్పుడు యాడ్ న్యూ ఐటమ్, సో వెబ్ ఫామ్, ఇప్పుడు సెలెక్ట్ మాస్టర్ పేజ్ అని మాస్టర్ పేజ్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాడ్, మరి ఆ మాస్టర్ పేజ్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ వస్తాయి. ఆ పేజ్ని తీసుకొని ఓకే అంటే ఆ కంటెంట్ పేజ్కి ఇది మాస్టర్ పేజ్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ చేయబడి ఉన్న దీన్ని మీకు షో చేస్తున్నాను. ఆల్రెడీ డిఫాల్ట్ 17.axpx ప్రిపేర్ చేయబడి ఉంది, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది మాస్టర్ పేజ్ డాట్ మాస్టర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వర్కబుల్ ఏరియాస్ ఏంటి? 2 ఏరియాసే. మధ్య రోలో ఉన్న 2 సెల్స్లో 2 కంటెంట్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది ఒకటి. ఆ కంటెంట్ హోల్డర్స్లో నేను ఇట్లా ఒక టెక్స్ట్ లాగా ఇట్లా టైప్ చేసి ఒక టెక్స్ట్ బాక్స్ ప్లేస్ చేశాను. తర్వాత ఒక బటన్ ప్లేస్ చేశాను. దానికి టెక్స్ట్ సబ్మిట్గా మార్చడం జరిగింది. తర్వాత ఒక లేబుల్ ఇచ్చాను. ఇదంతా కూడా ఫస్ట్ సెల్లో సెకండ్ రోలో ఉన్న కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఏదైతే ఉందో దీంట్లోనే మనం ఎడిట్ చేయొచ్చు. మరి ఈ ఫస్ట్ సెల్లో ఇది ఇచ్చాం. రెండో సెల్లో ఒక ఇమేజ్ని తీసుకోవడం జరిగింది. ఇమేజ్ కంట్రోల్ ద్వారా ఇమేజ్ని తీసుకున్నాను. ఇమేజ్ సైజ్ కూడా ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ ఇంతవరకు ఇచ్చామన్నమాట. ఆ సైజ్ వరకే పిక్చర్ వస్తుంది. లేదంటే ఆ పిక్చర్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్కి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎడిటబుల్ ఏరియా కాదు, ఇది ఎడిటబుల్ ఏరియా కాదు. చూడండి, ఇక్కడికి వెళ్ళగానే ఆ సింబల్ యొక్క మౌస్ యొక్క ఆరో మారిపోతుంది. ఇది మాత్రం ఎడిటబుల్ ఏరియా అనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా ఒక టెక్స్ట్ బాక్స్, ఒక బటన్, ఒక లేబుల్ తీసుకున్నాను. మరి ఇప్పుడు కోడింగ్ సబ్మిట్ బటన్లో సింపుల్ కోడింగ్ రాసాం. లేబుల్ 1.text ఈక్వల్ టు హలో అని ఇచ్చి టెక్స్ట్ బాక్స్లో ఏదైతే టైప్ చేసామో అది మీకు హలో అని అట్లా డిస్ప్లే అవుతుంది లేబుల్లో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు. రిమైనింగ్ అంతా కూడా మీ మాస్టర్ పేజ్ని బట్టి ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, పేజ్ డైరెక్టివ్లో పేజ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు విబి, మాస్టర్ పేజ్ ఫైల్ ఈక్వల్ టు మాస్టర్ పేజ్ డాట్ మాస్టర్. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఈ యొక్క కంటెంట్ పేజ్ అనేది ఇప్పుడు డెవలప్ కావడం జరిగింది. సో సింపుల్, ఇదొక్కటే మీరు కోడింగ్ ఇక్కడ ఇచ్చారు బటన్ క్లిక్ ఈవెంట్. రిమైనింగ్ అంటారు డైరెక్ట్గా కంటెంట్ ప్లేస్ హోల్డర్స్లో ఇలా ప్లేస్ చేసేయచ్చు అనమాట. క్లిక్ చేసి మీకు కావాల్సింటే చూడండి ఎక్స్ట్రా బటన్ కూడా యాడ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే కనుక మాస్టర్ పేజీ ప్లస్ అంటే ఇది కంబైన్ అయ్యి మనకి ఫైనల్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎంటర్ యువర్ నేమ్. సబ్మిట్. సో లేబుల్లో ఇట్లా రావడం జరిగింది. సో ఈ మాస్టర్ పేజ్ని యూజ్ చేసుకొని ఇదే లుక్ తోటి మీరు నంబర్ ఆఫ్ కంటెంట్ పేజెస్
డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మాస్టర్ పేజెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇంకా